తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థీనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये. श्री गोविंद गोविंद गोविंद. अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं अस्य यजमानस्य. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ अनुकूल सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో శ్రీవేంకటాచలాధీశుడై సప్తగిరులపై సప్తచలాధీశుడై ప్రతినిత్యము ఉత్సవాల దేవుడిగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారే ఆ దివ్య తిరుమల క్షేత్రంలో ఈ అభిజిత్ లగ్నంలో భక్త సంకల్పాన్ని నెరవేర్చడానికి శ్రీనివాస స్వామివారు కళ్యాణమూర్తిగా ఉభయ నాంచారులతో వెంకటరమణ కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. స్వామివారి యొక్క
దివ్య రూప వైశిష్యాన్ని 1000 నాల్కలు కలిగినటువంటి ఆదిశేషుడికి కూడా వర్ణింపనలవి కాదు. అదిగో ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుడు. స్వామివారు శ్రీ భూనీలా సమేతంగా శంఖచక్ర గదాధరుడై కందర్ప కోటి లావణ్య దివ్యమంగళ శోభితుడై నీలజీమూత సంకాశ దేహుడైనటువంటి స్వామివారు ఈ కళ్యాణోత్సవంలో భక్తవసుడై పరమకృపతో సదైక రూపాయ అన్నట్లుగా నిత్య కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లుతూ శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారు స్వీకరించబోతున్నటువంటి ఉభయ కన్యాదానంలో ప్రప్రథమంగా శ్రీవారికి భక్త సంకల్పాన్ని నివేదన చేశారు శ్రీవైఖానస ఆగమోక్తంగా. ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరితవక్త్రాత్యా పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తడే కృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవదానుగృహీతో భగవదానధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణాయామ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్యాస్య పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిచ్ఛన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాశురప్తశురమానశేషు ధరత్సరిత్సు పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం సుధరగం సుధర్మా ఇదమా పశ్చిమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయేదహస్తం యజ్ఞయా పాజాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోద విశ్వే దేవామంజంత మరుతస్య అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాతస్మనిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాతస్పదయే నమః వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంకరకరసమన్వితం జగాపతిం సంకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేద ఆగ్నేయుగస్మాత్ జామహే త్వా విశ్వేశతాత్మం మహిదో శంభో వైరాజందేహో ధన్యసత్తాం రీష్యామదేశో విబుధానామనాదర్యామి సస్తాంతనిదాన్ దధాతు. పద్మాకారమండలే ముంబోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాజినమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామి జగామావాహయామి సూత్రపతి సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రజమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నుజ్ఞాతః సపుణ్యం పుణ్యాహం వాచకిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవా అవంతనోయతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాన్ని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య యజ్ఞస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివే చక్షురాతరం తద్విప్రాసోపి మన్యమోజా గ్రవాగం సస్సమింధతే.
विष्णोर्यत्रमं पदं द्रविणोदा द्रविणसुस्तुरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं दद्भक्कुर्वीतोपव्युषं यदा मे सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं वस्येत् तावत् कुर्वेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते। ओं भूः भूर्भुवस्वरम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु। स्वस्ति न इन्द्रो वृद्धश्रमः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओं भूः भूर्भुवस्वरम् श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिर्ध्यास्म हव्यैर्नमदो वसत्यामित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सितञ्जीवेम सरतः समीराः। ओं भूः भूर्भुवस्वरम् पूर्वोक्तकर्मणि पूर्वोक्तियमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तो कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातर महेरणाय चक्षसे यो वश्यवदमोरसस्तस्य भारिगते हरः वशतेर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः। ओं पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोदासपुनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोधिया पुनन्त विश्व आजवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतूकुं वृणु यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्ते भक्त्वे स्तनवो वेदपृष्ठाः तया मदन्तः सदमार्त्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मापनातु वादः प्राणिनेषु नोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः अर्धावने यज्ञये मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः सम्भृतगं रसं सर्वगं सपूतमस्यादि सुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमथोऽमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतस्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सहमा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैमी स्वस्तिरस्पुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः। प्रात्यां दिश देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिश गृहाः पशवो मार्जयन्तामदीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्धायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतजानी ह्यस्मान् स्वावेशो अनैवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्वशन्न येधिद्विपदे सिञ्चतुष्पदे वास्तोष्पदे जग्मया सकं सदा ते सक्षेमहिरन्वया गातुमत्या आवह क्षेमपतयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः नमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेधिनः
అనూరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య జంతోః తమకృతం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చజः సమిధः సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశయాన్ నిహితాః సప్త సప్త అతః సముద్రా గిరయస్య సర్వేస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాదర్ఘ్యాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో, ఈ వెంకటాచల క్షేత్రంలో స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని జరిపేటప్పుడు సమస్త లోకాలకు ఆహ్వానం పంపడానికి ఆలవాలమైన విశ్వానికి, ప్రకృతికి స్వామివారి యొక్క దివ్య సందర్శన భాగ్యాన్ని అనుగ్రహించే విధంగా సమస్త రక్షకులని కూడా ఈ కళ్యాణోత్సవ కైంకర్యానికి దేవసైన్యాన్ని రక్షగా పెట్టి విశ్వక్సేనుల వారు ఈ క్రతువును జరిపించడంలో ప్రప్రథమంగా వారి ఆవాహన, అర్చన, జయా సూత్రవతి సమేతంగా జరిపించి ఆ తదుపరి వరుణ దేవతను ఆవాహన చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి తదుపరి అంగంగా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. పుణ్య అహ వాచనం అన్నారు అంటే ఈరోజు మంచి రోజుగా, అత్యంత శుభప్రదమైనటువంటి రోజుగా పెద్దలైనటువంటి వారి చేత పలికిస్తారన్నమాట. సమస్త జగత్తుకి శుద్ధి, వృద్ధి, శాంతి, తుష్టి, పుష్టి కలగడం కోసం మూర్తుల యొక్క శుద్ధికి, కళ్యాణ మంటప శుద్ధికి, సంభారముల శుద్ధి కొరకు కలశంలో నీరు పోసి వాటిలో మామిడి ఆకులు, దర్భలు ఉంచి పైన నారికేళాన్ని నిక్షిప్తం చేసి పుష్పాలు, గంధము, అక్షితలు వేసి వాటిలోకి వరుణాది దేవతలను ఆవాహన చేసి త్రయోదశ ఉపచారాలతో అర్చించి ఆ తదుపరి భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అన్నటువంటి మంత్రాలను ఈ పుణ్యాహవాచన కార్యక్రమంలో పఠిస్తారు. మానవుడు ధనధాన్యాలతో ఆరోగ్యంతో వర్ధిల్లాలి, భగవత్కార్య నిరతి, స్వాధ్యాయము, సత్సంగములు సమృద్ధిగా ఉండాలంటూ ఈ మంత్రాలు తెలియచేస్తూ సమస్త లోక వృద్ధిని కాంక్షిస్తాయి. ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని పూర్తి చేసి రక్షాసూత్రధారణ కార్యక్రమానికి సమాయత్తమవుతున్నారు శ్రీవైఖానస కైంకర్యపరులు. స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ జరిగేటువంటి ఈ క్రతువుని వీక్షిద్దాం. పసుపు దారాలలోకి అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, వాసుకిని, నాగరాజుని ఆవాహన చేస్తూ పఠిస్తున్నటువంటి మంత్రాలను ఆలకిద్దాం. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్విబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నం విపినాని పతంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతేతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తయే వైశ్వానరో వసూర్గ్ని స్వస్తయే దేవావంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదతే కృధి స్వస్తి బంధామనూజనేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధదాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్తయానంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం ఆసూర్రగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారోహేమ
అంభోముచామాంగిరసంగయం జస్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతపానిశరణం ప్రపద్యే స్వస్తిజం బాధే స్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. నమో వెంకటేశాయ. స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అదిగో ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కైంకర్యపరులు సమంత్రకంగా. కళ్యాణమూర్తిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి ప్రప్రథమంగా దక్షిణహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేసి సమస్త జగత్తుని రక్షించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ, దానికి పూర్వం పెళ్లి కుమారుడిగా దర్శనమిస్తున్నటువంటి స్వామికి సమస్తమైన ఉపచారాలను అక్కడ కైంకర్యపరులు సమర్పణ చేస్తారు. సమస్త నదీ జలాలను ఆవాహితంగా చేసినటువంటి జలాన్ని స్వామివారికి అర్ఘ్యంగా పాద్యంగా ఆచమనీయంగా సమర్పణ చేసి గంధము పుష్పాలు అదేవిధంగా స్వామివారికి అక్షతలను సమర్పణ చేసిన తదుపరి ఈ రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తారు. ఆ తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు జరిగేటువంటి ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని మనమందరం కూడా భక్తితో వీక్షిద్దాం. దృశ్యమాన స్థావర జంగమాత్మకమైన జగత్తంతా కూడా ప్రకృతిగా నిలబడితే ఆ ప్రకృతి పరమాత్మ పురుషుడుగా విరాట్ రూపంగా పరమపురుషుని స్వరూపంగా సర్వజ్ఞుడిగా ధర్మస్వరూపుడిగా నిర్గుణుడిగా తేజోమయుడిగా సృష్టి స్థితిలయ కారకుడిగా వర్ణింపబడినటువంటి స్వరూపమే శ్రీమన్నారాయణ స్వరూపము. దారేషణ ధనేషణ పుత్రేషణ లోకేషణ అనేవి ప్రతి మనిషికి కూడా బంధన హేతువులు. ఇవి బంధాలు మనకి. ఎప్పుడైతే మనం వీటి పట్ల శ్రద్ధ తగ్గించి పరమాత్ముని పాదముల పట్ల మన యొక్క దృష్టిని పెంచుకుంటామో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. భక్తజన రక్షణకై స్వయంభూగా దేవదేవుడు ఎన్నో క్షేత్రాలలో ఆవిర్భవిస్తే వాటన్నిటినీ స్వయం వ్యక్తాలుగా పిలుస్తుంటే సర్వలోక శుభప్రదమైనటువంటి ఈ స్వయం వ్యక్త క్షేత్రాలలో శ్రీరంగం శ్రీముష్ణం వెంకటాద్రి సాలగ్రామం నైమిషం తోతాద్రి పుష్కరం నరనారాయణాద్రి అనేవి 8 స్వయం వ్యక్త క్షేత్రాలలో వెంకటాచలం ఒకటి. అటువంటి వెంకటాచల పర్వతంపై స్వామి పుష్కరిణీ స్నానం, విష్ణు సహస్రనామ పారాయణం, ఏకాదశి వ్రతంచాపి త్రయీమత్యంత దుర్లభం అన్నారు. మానవునిగా పుట్టడమే కష్టమైతే మానవునిగా జన్మనెత్తినటువంటి జీవికి ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ పదాన్ని చేరేటువంటి మార్గం ఏమిటయ్యా అంటే స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, విష్ణు సహస్రనామాన్ని పఠనం చేయడం, సద్గురువుల యొక్క పాదసేవనం చేయడం అని చెబుతున్నాయి శాస్త్రాలు. అటువంటి ఏకాదశి తిథి విజయ ఏకాదశి అంటారు ఈ రోజున. అందున విష్ణువుకి ప్రీతికరమైనటువంటి సౌమ్యవాసరం, అఘములను పారద్రోలే మాఘమాసం, ఉభయనాంచారులతో స్వామివారికి జరుపబడే కన్యాదానం, దానిలో ప్రత్యక్షంగా కొంతమంది పాల్గొంటుంటే పరోక్షంగా గృహాల నుంచే ఈ కన్యాదాన మహోత్సవాన్ని చూసేటువంటి భాగ్యాన్ని తన భక్తులందరికీ స్వామివారే ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా అనుగ్రహిస్తూ కటాక్షిస్తున్నారు. చంచలమైనటువంటి ఈ మనస్సుకి అచంచలతను ఆపాదించేటువంటి శక్తి కేవలం అర్చనా వైశిష్యానికి ఉంది. జరిగేటువంటి క్రతువుని చూడడం, మంత్రాలను శ్రవణం చేయడం, మూర్తులను నామస్మరణతో కీర్తించడం, స్వామివారి యొక్క మూర్తిని మన హృదయ పీఠం మీద కొలువుంచడం, ఇవన్నీ కూడా మానసిక పూజగా స్వామివారికి అర్పణ చేయడం. శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి కూడా ఈ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు.
సుప్రసన్నం పరమాత్మానం నారాయణం ధ్యాత్వా అభివంద్య శృత్యనుకూలేన మార్గేణ చతుర్వేదోద్భవైః మంత్రైః తం అర్చయంత శృతిభిః అభిహితం శాశ్వతం అతీంద్రియం పరాత్పరం దేవైః అనభిలక్ష్యం తద్విష్ణో పరమం పదం గచ్చేయురితి అంటూ విమాన కల్పంలో చెప్పినటువంటి స్వామివారి యొక్క అర్చనా విధానం 4 వేదమంత్రాలతో కూడి శాశ్వతము అతీంద్రియము దేవతల చేత కూడా పొందలేనటువంటి మోక్షాన్ని సాధించడానికి మానవ జీవన విధానం ఒక క్రమ పద్ధతిగా సర్వవర్ణ ఆశ్రమజన అభివృద్ధికి నిస్వార్థ ప్రజ అభివృద్ధికి సత్కార్యాచరణకు ప్రేరకమై మహర్షుల యొక్క మనోఫలకము నుంచి ఆవిర్భవించినటువంటి ఈ అర్చన విశేషాలను మనందరం కూడా దర్శించగలుగుతున్నామంటే కలియుగమైనప్పటికీ కూడా పరంధాముడి పరమానుగ్రహం చేత మాత్రమే మనం ఇటువంటి భాగ్యాలను పొందగలుగుతున్నాం. శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ప్రతి సరబంధన కార్యక్రమాన్ని జరిపించిన తదుపరి కైంకర్య పరులు కూడా ఈ రక్షాసూత్రాన్ని స్వీకరిస్తూ స్వామివారిని పరిపరి విధాలుగా మన తరపున వేడుకుంటున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ స్వామిని ఎలుగెత్తి కీర్తిస్తూ స్వామి ఈ భగవత్ కళ్యాణ కైంకర్యాన్ని నిర్విఘ్నంగా జరిపేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామి పాదాలను శరణు వేడుతూ ఇప్పటి వరకు వాయుదేవతను ఆవాహన చేశారు. ఇంద్రాది అష్టదిక్పాలకుల యొక్క ఆవాహన, విశ్వక్సేనుల వారి ఆవాహన, కళ్యాణ దేవతల ఆవాహన, తదుపరి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తూ ఆఘార వైదిక ప్రక్రియని సమంతరకంగా ఆ హోమగుండం ముందు కూర్చొని కైంకర్య పనులు జరిపించబోతున్నారు. ఆఘార అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్మమక్త్ ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోరయం నిధార్య శుద్ధో మమత్తి సోమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాని దాసురే శుద్ధో వృత్రాని జిజ్ఞసే శుద్ధో వాజం శిదాససే మయ దేవాస్తమయాసేరస్తు మయ దేవహూతిః రావణగంధపూర్వేరిష్టాస్యామధురవాసువీరాः మహ్యం గిరంతు మమయార్హవ్యాగోతి సత్యామనసోమి అస్తు ये नो मानिकाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचदामे देवेश्वरवीरनृणोद विश्वे देवास यः वीरयध्वं माहास्महि प्रजयामातनोभिर्मारधामत्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्जतपसो यज्ञनिष्यते अग्निमश्वत्थातिथिह व्यवाहकं शमीगर्भाञ्जनयन्योमयो भूः घृतप्रतीको कृतयोनिरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतप्रशस्त्वाचरितो वहन्ति घृतं पिबन् सुयजायक्षदेवान् अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषेमदस्रुजो वेन आवः सबुध्नया पपमा अस्य विष्टा सदश्चयो नमसदश्च वः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः गीतमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्गरमञ्जन्द्रात् साधन्यविदत्यकं च भेगं च स्तवनं ज्योतिरा च तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भवर्यज्ञाङ्गमावाहयामि भोगं सवरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतायज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पुष्णैरमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वाजुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशुरस पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवपनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भवो अग्रे गवोग्रयमं यज्ञं यदाग्रे यज्ञपदन्धत्त युष्मानिन्द्रो वृणीत पुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यातिनारायणमावाहयामि ब्रह्मण्णपप्रणेष्यामि गिरमाणवाचं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्पन्नागस्य पुष्णेयमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः
ఓం ప్రణయ సోమావ ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పృష్టేయమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమ యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయ కోవ ప్రణిత సవ ప్రణయత్వాపో దేవే ప్రణయాని యజ్ఞకం సకం సాధయంతురః ఇదం మదంతే కృతపుష్టావదాగు సహస్రభూషం యజమానేన్యం చ ధేః ప్రజాపతిమవాహయామి ఇంద్రమవాహయామి అగ్నిమవాహయామి సోమమవాహయామి అగ్నిమవాహయామి సోమమవాహయామి అగ్ని సోమమవాహయామి ప్రజాపతిమవాహయామి బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయామి వసునవాహయామి మృతవాహయామి రుద్రనవాహయామి అపవుపస్పృశ్య మహావిష్ణుమవాహయామి బృహత్పతిమవాహయామి మిత్రమవాహయామి వరుణమవాహయామి ఆదిత్యనవాహయామి స్వనమవాహయామి పుషణమవాహయామి కక్షమవాహయామి కక్షదేవతమవాహయామి వైవాహికమవాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానవాహయామి సర్వదేవానవాహయామి ఆజ్యభాగే ప్రజాపతయే దృష్టనోభామి బ్రహ్మణే దృష్టనోభామి ఇంద్రాగే దృష్టనరోభామి అగ్నయే దృష్టనరోభామి సోమాగే దృష్టనరోభామి అగ్నయే దృష్టనరోభామి సోమాగే దృష్టనరోభామి అగ్నిశోమాభ్యాం దృష్టనోభామి ప్రజాపతయే దృష్టనోభామి బ్రహ్మణే దృష్టనోభామి ఇంద్రాగే దృష్టనోభామి వసుభ్యో దృష్టనోభామి మరుద్భ్యో దృష్టనోభామి రుద్రేభ్యో దృష్టనిర్వభామి అపవుపస్పృశ్య శ్రీమహావిష్ణవే దృష్టనిర్వభామి బృహస్పతయే దృష్టనిర్వభామి మిత్రాగే దృష్టనిర్వభామి వరుణాగే దృష్టనిర్వభామి ఆదిత్యేభ్యో దృష్టనిర్వభామి అష్టిభ్యాం దృష్టనిర్వభామి పూష్ణే దృష్టనిర్వభామి కక్షాగే దృష్టనిర్వభామి కక్షదేవత సోమాగే దృష్టనిర్వభామి వైవాహిక జిజ్ఞాగే దృష్టనిర్వభామి యజ్ఞదేవత విష్ణేభ్యో దేవేభ్యో జ్యేష్ఠనిర్వభామి సర్వదేవేభ్యో దృష్టనిర్వభామి ఆద్యం తృప్తిస్త్రయామి చిరం తృప్తిస్త్రయామి అగ్నే ద్యోతిరసి సమితిసి స్వాహా అమృతమజవారుణమసి అంతరితకం వృక్షో అంతరిత అరాతయః ప్రత్యుష్టకం వృక్ష ప్రత్యుష్ట అరాతయః చిత్పతిస్పావనాత్ తచ్ఛద్రేణ పవిత్రేణ బుధో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్పావనాత్ తచ్ఛద్రేణ పవిత్రేణ బుధో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్వాదిపదాపనాత్ తచ్ఛద్రేణ పవిత్రేణ బుధో సూర్యస్య రశ్మిభిः స్వాహా करसंपूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आज्या चरुभिः इमामे अग्निष्टगाधेनवः सन्त्वेगाच सदञ्च सहस्रञ्च आयुधञ्च नियुधञ्च प्रयुधञ्च अर्पदञ्च निर्पदञ्च समुद्रस्य मध्यञ्च अन्तस्य परार्धस्य इमामे अग्निष्टगाधेनवः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवदविदप्रसुमा षष्टिचतुरहस्तान्निगितमक्षयमृपदमानय अयन्तयित्वा आत्मा जातवेदस्ते नेत्यस्तमृत्तस्वजेद्दमृत्तगिरास्मान् प्रजया पशुभिर्ब्रह्मवत्यसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा आग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा वैवाहिक यज्ञाय स्वाहा यज्ञदेवता विष्णेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्य ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः ओं भूः भूर्भुवस्वरोमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि उपासनाग्नो आघारान्ते स्वर मंत्र अक्षर क्रिया दोष प्रागश्चित्तार्थमतो देवादिषट्वैष्णवहोमं होष्ये अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ओं अतो देवा अवन्तनायतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रिधानदरेवदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतिरो प्रधानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरादर्घ स्वाहा तद्विप्रासो विपञ्चमोजाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः ఆడరు పాడరు అప్సరు గణము ఆడరు పాడరు
విభవము నేడు వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో తేజస్వానాదభగ్స్తమన్నభితపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిహిరం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके
लोके भवर्लोक समर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य भणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतमण्डलीकवामनकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धपत्यलकापदे यशोपदे तिष्ठदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोका लोकाचलपलहिते लवणेक्षुसुरा सर्पितक्षीर शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्भो प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलि पुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमणय सख्य अदृक्षद्विन्ध्यवारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहारीलावृतपत्राश्वकेतुकमालक हिरण्यकरमणक गुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाक गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यह जन्म निचायेत क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसंघातकालसूत्राधि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधानेकैकतनापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवासतीत्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपनवाजपेय पुण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखणो मुनीन्द्रमदानुसारविर्भक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः ऋक्ता गुह्य धर्म पुराण इतिहास कल्पोक्ता सकल फलावाप्यर्थं कन्यादानं कारयिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रप्रकारेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमुकुटमणिगणविजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुतनित्ययौवनस्वाभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासपरब्रह्मणे वाराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नुमान ऊर्ववेदलमञ्जारुहेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवनीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवी नाम्नीं मिमां कन्यां दास्यामि। ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुहेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीं मिमां कन्यां दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगेर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः
ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. నమో వెంకటేశాయ. నమ శ్రీ వెంకటేశాయ శుద్ధజ్ఞానస్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. సర్వలోకాంతరవ్యాప్తం యోగినాం హృదయే స్థితం స్వామిన్ జగన్నాథ వెంకటేశ మహాప్రభో. ఉత్సవోత్సవ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ దేవేరులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ అనంతరం వధూవరులకు మధుపర్కణాన్ని నివేదన చేసి స్వామివారికి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి, అంటే ఒక తెరసెల్లను అడ్డుగా పెట్టి స్వామివారికి అమ్మవార్లకు వేదమంత్రాలను పఠనం చేస్తూ ఆ తెరను తొలగించి స్వామివారు అమ్మవార్లను, అమ్మవార్లు స్వామివారిని చూసేటువంటి కన్యావీక్షణ కార్యక్రమ అనంతరం స్వామివారికి ప్రధాన కూర్చెను సమర్పణ చేశారు. నూతన వస్త్రాలను సమర్పణ చేసి స్వామివారికి తిరువారాధనం జరిపించి పెళ్ళికుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామికి తిరువారాధనం అంటే పాద ప్రక్షాళనం చేసి కాళ్లను కడిగి ఆ తదుపరి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని గానం చేస్తూ భారద్వాజస గోత్రోద్భవుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మను కాశ్యపస గోత్రోద్భవి రేవతీ నక్షత్రమైనటువంటి భూదేవి అమ్మవారికి, అదేవిధంగా భార్గవస గోత్రోద్భవి శ్రీదేవి అమ్మవారికి ఈ ఇరువురు కన్యామణులను సాలంకృతంగా సదక్షిణపూర్వకంగా సువర్ణజల సమేతంగా స్వామివారికి కన్యాదానాన్ని అన్నమాచార్య వంశీకులు జరిపించారు. పరమానందకారకుడైనటువంటి స్వామివారు సమస్త జగత్తుకి పరమ ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఆనంద నిలయవాసుడై సమస్త జగత్తుకి పోషకుడిగా రక్షకుడిగా లాలిస్తూ పాలిస్తున్నటువంటి స్వామి మరి కొద్దిసేపట్లో ఉభయ నాంచారులకు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. అటువంటి స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవం శ్రౌత స్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే వికనసే నమః. వికనస మహర్షుల వారు ప్రతిపాదించిన శ్రీవైఖానస ఆగమోక్తంగా ఎక్కడైతే శ్రీ మహావిష్ణువుకు అర్చనలు జరుగుతుంటాయో అక్కడ సమస్త వృద్ధి క్షేమము యోగాలు ఆ జగత్తుకి ఆ లోకానికి కళ్యాణాలు కలుగుతాయిట. అటువంటి స్వామికి జరుగుతున్న కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా మాంగళ్య పూజను నిర్వర్తిస్తున్నారు. సర్వమంగళాదేవతను మహాలక్ష్మీదేవతను ఆవాహన చేసి సమస్తమైన ఉపచారాలను ఆ దేవేరులకు సమర్పణ చేసిన తదుపరి స్వామివారి కరకమలాలకు తాకించినటువంటి ఆ మాంగళ్యాలను స్వామివారి పక్షాన కైంకర్య పరులు అమ్మవార్లకు ధరింపజేస్తారు. ఈ విష్ణువే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా సర్వము స్వామే. స్వామి కేవలం అర్చావతారమూర్తిగా మలయప్ప స్వామిగా మనకి కనిపించవచ్చుగాక, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన విష్ణువయ్యాడు. మన అందరిలో పరమాత్మగా ఈ ఆత్మలకు ఆ పరమాత్మతో అనుసంధానం చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ ఈ కళ్యాణోత్సవం. ఆది మధ్యాంత రహితుడిగా ధర్మార్థ కామమోక్ష ప్రదాతగా
పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపుడిగా, వేదపురుషుడిగా, వైకుంఠాన్ని విడిచిపెట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ దివ్యగిరులలో తిరుమల క్షేత్రంలో భక్తులకు కొంగు బంగారమై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అంటూ కీర్తింపబడేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క నివాసమే ఆ తిరుమల గిరులు. అటువంటి స్వామి తన శక్తి చేత ప్రపంచమంతా వ్యాపించి సమస్త భక్తజనులకు సకల కళ్యాణాలను అభీష్టాలను ప్రసాదిస్తూ విష్ణుర్దేవానాం ప్రథమః అన్నారు. అంటే అందరి దేవతలలోకి విష్ణువు పెద్దవాడిగా ప్రథముడిగా వర్ణింపబడ్డారు. అంతేకాక యజ్ఞోవై విష్ణువు అన్నారు. మనం చేసేటువంటి సమస్త యజ్ఞఫల భోక్త కర్త అంతా స్వామివారే. సత్వగుణ ప్రధాన సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సమస్త జగత్తుకి వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి వేదమూర్తిగా, సప్తచల నివాస రసికుడిగా, సమస్త జగత్తుని కూడా అనుగ్రహించేటువంటి స్వామిగా, సమస్త పాపాలను దగ్ధం చేసే శ్రీనివాసుడిగా, ఆగమ ఇతిహాస పురాణ గ్రంథాలేమిటి, ఋగ్వేద మంత్రాల నుండి సమస్తమైన వేదాలలో వర్ణింపబడిన ఏకైక పరమాత్మ స్వరూపం శ్రీమన్నారాయణుడు. అటువంటి నారాయణుడు మలయప్ప స్వామిగా వెంకటేశ్వరుడై శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని స్వామివారు జరపబోతున్నారు, ధరింపజేయబోతున్నారు ఉభయ నాంచారులకు. మనందరం కూడా భక్తితో వీక్షించి సమస్త మంగళాలను పొందుతున్నారు. తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథ సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథ సీతా సావిత్రీ ధ్రువం ధ్రువేణ హవిషాభిధోమం వృషామసి అథో దయింద్రః కేవలీర్విషో బలిహృదస్కరతే. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. కళ్యాణ వేదిగా
సಮೇత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఉపాసనాగ్నో ప్రధాన హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా అగ్నిదేవ ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజాముంచ భాషాత్ తదేకం రాజార్వమన్యతాం గిధేయక స్త్రీపౌత్రమకన్నరోధాత్ స్వాహా ఇమం మే వరుణశ్రుదేహమ మధ్యాజమరుడయా తామవశ్వరాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణ మందమానసరాజాస్తే గినమానో హవిర్భిః అహేణమానో వరణేహ బోదృశకం సమాన ఆయ ప్రమోషే స్వాహా తన్నో అగ్నివృణస్య విద్వాన్ దేవస్య హేడోపయాసతిష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగంసి ప్రమమతిహస్వత్ స్వాహా సత్పన్నో అగ్నే మమో భవోదేనేతిష్టో అస్యాపుషతో వ్యష్టౌ అవయక్ష్మణో వరణకం రడానో వేహి మృడేకం సహమోనయేతి స్వాహా తమగ్నే అయాస్యాసన్మనధాహితః అయాసన హవ్యమోహిడేజానో దేమేష స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవేద ప్రాసావీః దేవసవేద ప్రాసావీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనివాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఉపాసనాగ్నో లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా ఇమాన్ లాజానామిత్యభికార్యా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్థ మమృతాగం అణు విశ్వాముదత్వయా వయం ధారావదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఉపాసనాగ్నౌ సర్వప్రాగశ్చిత్తార్థమతో దేవాదిషట్వైష్టమ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణపదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి సదగతో ప్రధాని పుష్పశే ఇంద్రస్య గిద్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాతరగ్ స్వాహా తద్విప్రాసోపంచమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనివాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఉపాసనాగ్నౌ క్రమసాద్గుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం యదస్య కర్మణోత్యరేజం యత్వాన్యోనిమిహాకరం అగ్నిస్వస్విష్టకృత్వాన్ సర్వగ్స్వష్టమజోహరం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతేర్హుదాహుతీనాం కామానాగం సమర్థయిత్వే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్పృష్టకృతే స్వాహా వాస్తుపదే నమో వాస్తుపతయే స్వాహా జన్మ ఆత్మనో
मिन्दाभूदग्निस्तत्पुनराहार्जातवेदाभिदर्शनि स्वाहा पुनरग्निचक्षुर्धात्मनेन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनायमञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषन्तृत्यै स्वाहा स्कृत्यै स्वाहा दौराध्ये स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधो शेदशेमहि स्वाहा समितशतेजोशतेजोमयदेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदेग्ने सप्त सप्तरिक्मा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा जन्ति सप्तयो निरापण स्वाकृतेन स्वाहा प्रतधान विद्वान् नष्टुभृतेन पूर्णमाहुतिञ्जुहो विमनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदिर्भक्तं द्यौर्भक्तं पृथिवी भक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव भक्तं अग्निर्जेर्नं वेदिर्जेर्नं द्यौर्जेर्नं पृथिवी जेर्नं वोषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव जेर्नं समन्दाम्रेहरहविजाकृतेन समादित्येन वसुभिस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिर्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपितामहः प्रपितामहाश्चाक्षय्यमस्तु अदितेन्ममकृस्ताः अनुमतेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसविदप्राधामीः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षतेहोमि अक्षेतामसि मामे क्षेष्ठाः वर्षिताकपरेष्टोग्रं वचो अपापधीन् त्वेषं वचो अपापधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नियतं माजे एकवर्तपत्रमेधां पुष्पं पृथिव्या दिवो वा विष्णवद वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्या गन्धेन विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामावोषधयो मरुतां प्रसदयस्तदिवं गच्छतो न पुष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमानतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषाम् आपोहिष्ठामयो भवस्तानवूर्जे दधातन महेरणाय चक्षसे यो पश्यपतमोरसस्तस्य भार्यदेहनः उशतीर्ममातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जन्वधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मी भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजोदधात मयि मेधां मयि प्रजां मयि इन्द्रदधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजोदधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासनाय कृतमया देव परिपूर्णतस्मे प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वैतानि शेषावशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकायेन वाजामनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपादृघ्याजमनीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनःपादृघ्याजमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः आज्योपहारं निवेदयामि यज्ञेश्वराय नमः यदा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి, సిరుల తల్లి సిరికి, భూదేవికి జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమానంతరం నూతన దంపతులకు ఆనందకర్పూర మంగళ నీరాజనాలను సమర్పణ చేసి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని జరిపించి ఆ తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని తాళ్లపాక వంశీకులు శ్రీవైఖానస కైంకర్యపరులు జరిపించారు. గోదాదేవి కృష్ణ భక్తికి ప్రగాఢ నిదర్శనం. మధుర భక్తికి ఆ తల్లి పరాకాష్ఠగా పరమాత్ముడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోగలిగింది. శ్రీవిల్లి పుత్తూరులో పరమభక్తుడైన విష్ణుచిత్తుడికి పెరటి పూలవనంలో పూజాఫలంగా లభించినటువంటి పుణ్యవతి గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ చేసినటువంటి పాసురాలను గానం చేస్తూ ద్రవిడ వేదానికి సంబంధించినటువంటి ఆ పాసురాలను స్వామివారు ఎంతో ప్రీతితో ఆలకిస్తారట. అందుకే వారణమాయిర కార్యక్రమంలో వాటిని గానం చేస్తూ జరిపిస్తారు. అధికారులందరూ కూడా స్వామివారి సేవలో తరిస్తూ, భక్తులు, వేద పండితులు, ఆబాల గోపాలమంతా కూడా స్వామివారి యొక్క పరమానుగ్రహంతో పరమానంద భరితులై పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని అందరూ వీక్షిస్తున్నారు. స్వామివారు అమ్మవార్లు జరుపుకునేటువంటి ఈ పుష్పమాల పరివర్తనంలో స్వామివారు తన మెడలో ఉన్న పుష్పమాలికను ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి, ఆ శ్రీదేవి అమ్మవారు స్వామివారు అలంకరింపజేసినటువంటి పుష్పమాలికను తిరిగి స్వామివారికే అలంకరింపజేస్తే మరలా స్వామి ఆ పుష్పమాలికను భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తున్నారు. అంటే శక్తి పరివర్తన జరుగుతూ ఉభయ నాంచారులు కూడా స్వామివారి చెంతకు చేరేటువంటి సమయం కాబట్టి సమస్త విశ్వానికి విభుడైనటువంటి స్వామివారు అమ్మవార్లు ఒకే సింహాసనంపైకి వేంచేపు చేయబోడే శుభతరుణం ఆసన్నమవ్వబోతోంది. ఈ సమయంలో స్వామివారు సుప్రసన్నంగా ఉంటూ సమస్త జగత్తుకి సమస్త సంకల్పాలను, కళ్యాణాలను, మంగళాలను అనుగ్రహించేటువంటి శుభతరుణం కాబట్టి మన దృష్టి యావత్తు స్వామివారి పాదాల చెంత, అమ్మవారి పాదాల చెంత మనం కేంద్రీకరిస్తూ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి ఎలుగెత్తి గోవిందా అని పిలుస్తూ మనందరం కూడా తరించాలి. మానవ జన్మ పరమార్థాన్ని తెలుసుకునేటువంటి దివ్య సౌభాగ్య సేవ శ్రీవారి కళ్యాణోత్సవం. ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడ్డారు. దంపతులుగా సమస్త జగత్తుకి సమస్త మంగళాలను ప్రదానం చేస్తూ ఆ తదుపరి అంగంగా అక్షతారోపణ కార్యక్రమాన్ని, తలంబ్రాల కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. ఆ తదుపరి దంపతులకు, ముగ్గురు మూర్తులకు కూడా మంగళ నీరాజనాలను సమర్పణ చేసి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా తాంబూలాది సత్కారాలను సమర్పిస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ పిడికిటలో తలంబ్రాలను తీసుకొని ఉభయ నాంచారులతో స్వామివారు పోసుకునేటువంటి తలంబ్రాలను వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే